ఎన్నో సంవత్సరాలుగా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వట్లేదా? అయితే వాళ్ళు ఈ మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నారేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మిస్టేక్, పెన్ ఆర్ పెన్సిల్‌ని పట్టుకునేటువంటి విధానం. పెన్ ఎప్పుడు కూడా ఈ 2 ఫింగర్స్‌ని ఏదైతే మనకి ఈ పాయింట్ ఉంటుందో ఈ స్పేస్‌ని వదిలిపెట్టి ఆ నెక్స్ట్ స్పేస్‌లో ఈ 2 ఫింగర్స్‌ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఈ థర్డ్ ఫింగర్‌ని కింద సపోర్ట్ కోసం ప్లేస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫోల్డ్ ద అదర్ 2 ఫింగర్స్. ఓకే. ఈ విధానంలో పెన్ ఆర్ పెన్సిల్‌ని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత చాలామంది పిల్లలు రాసేటప్పుడు చాలా గట్టిగా అదింపెట్టి రాస్తూ ఉంటారు. స్ట్రెస్ ఇచ్చి రాస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫాస్ట్‌గా పెన్ మూవ్ అవ్వదు. దీనివల్ల స్లో అయిపోతుంటారు. అలాగే హ్యాండ్ కూడా చాలా పెయిన్ వస్తూ ఉంటుందనమాట. సెకండ్ మిస్టేక్ ఏంటి అనంటే ప్రాపర్ సైజ్‌ని మెయింటైన్ చేయకపోవడం. త్రూఅవుట్ ద సెంటెన్స్ ఆర్ పారాగ్రాఫ్ లెటర్ సైజ్ అనేది ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని ప్లేసెస్‌లో లెటర్స్ పెద్దవిగా, కొన్ని ప్లేసెస్‌లో చిన్నవిగా అలా రాయకూడదు. సో, త్రూఅవుట్ ద సెంటెన్స్ ఆర్ ప్యాసేజ్ ఒకటే సైజ్ మెయింటైన్ అయ్యే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే త్వరగా రాయడం థర్డ్ వన్. ఫాస్ట్‌గా రాయాలన్నటువంటి తొందరలో పిల్లలు నీట్ హ్యాండ్ రైటింగ్‌ని మిస్ అవుతూ ఉంటారు. ఇనీషియల్ స్టేజ్‌లో నేర్చుకునేటప్పుడు ముందు నెమ్మదిగా, నీట్‌గా రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఇది ప్రాక్టీస్ అయ్యే కొద్దీ మీరు ఎంత ఫాస్ట్‌గా రాసినా అదే నీట్‌నెస్‌ని మీరు మెయింటైన్ చేయగలుగుతారు. సో, ఈ 3 మిస్టేక్స్‌ని గనక మీరు అవాయిడ్ చేయగలిగితే మీ హ్యాండ్ రైటింగ్‌ని ఇంప్రూవ్ ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా ఛానల్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ. ఎన్నో సంవత్సరాలుగా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వట్లేదా? అయితే వాళ్ళు ఈ మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నారేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మిస్టేక్, పెన్ ఆర్ పెన్సిల్‌ని పట్టుకునేటువంటి విధానం. పెన్ ఎప్పుడు కూడా ఈ 2 ఫింగర్స్‌ని ఏదైతే మనకి ఈ పాయింట్ ఉంటుందో ఈ స్పేస్‌ని వదిలిపెట్టి ఆ నెక్స్ట్ స్పేస్‌లో ఈ 2 ఫింగర్స్‌ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఈ థర్డ్ ఫింగర్‌ని కింద సపోర్ట్ కోసం ప్లేస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫోల్డ్ ద అదర్ 2 ఫింగర్స్. ఓకే. ఈ విధానంలో పెన్ ఆర్ పెన్సిల్‌ని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత చాలామంది పిల్లలు రాసేటప్పుడు చాలా గట్టిగా అదింపెట్టి రాస్తూ ఉంటారు. స్ట్రెస్ ఇచ్చి రాస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫాస్ట్‌గా పెన్ మూవ్ అవ్వదు. దీనివల్ల స్లో అయిపోతుంటారు. అలాగే హ్యాండ్ కూడా చాలా పెయిన్ వస్తూ ఉంటుందనమాట. సెకండ్ మిస్టేక్ ఏంటి అనంటే ప్రాపర్ సైజ్‌ని మెయింటైన్ చేయకపోవడం. త్రూఅవుట్ ద సెంటెన్స్ ఆర్ పారాగ్రాఫ్ లెటర్ సైజ్ అనేది ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని ప్లేసెస్‌లో లెటర్స్ పెద్దవిగా, కొన్ని ప్లేసెస్‌లో చిన్నవిగా అలా రాయకూడదు. సో, త్రూఅవుట్ ద సెంటెన్స్ ఆర్ ప్యాసేజ్ ఒకటే సైజ్ మెయింటైన్ అయ్యే విధంగా చూసుకోవాలి.